నరసరావుపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కోటప్ప కొండకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కొంత తోపులాట చోటు చేసుకుంది. గోపిరెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు అనుచరులు. నరసరావుపేట అభివృద్ధిపై గోపిరెడ్డి, చెదలవాడ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి చర్చిద్దామన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కోటప్ప కొండకి వెళ్లేందుకు యత్నించిన గోపిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. హలో ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ప్రస్తుతం నరసరావుపేటలో పొలిటికల్ హీట్ ఏ విధంగా ఉంది? మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించి తాజా మాజీల మధ్య అభివృద్ధికి సంబంధించినటువంటి సవాళ్ళు ప్రతి సవాలు ప్రస్తుతం నరసరావుపేటలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. దాదాపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసిన అభివృద్ధి పైన చర్చకి సిద్ధమా అంటూ కూడా ఒకరిపై ఒకరు సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం ఇటు చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధికి సంబంధించి చర్చకి తాను సిద్ధంగా ఉన్నాను, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చిద్దామంటూ కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి ఎవరు చేశారో చూపిస్తాను, ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడతానంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆధారాలతో సహా తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతోటి నరసరావుపేటను అడ్డుకుంటుంది. కేవలం కూటమి పార్టీ ఎమ్మెల్యేలే తమ హయాంలోనే దాదాపు 2700 కోట్ల రూపాయల అభివృద్ధి నరసరావుపేటలో జరిగింది. కేవలం రెచ్చగొట్టేందుకు ప్రశాంతంగా ఉన్నటువంటి నరసరావుపేటలో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు అనేది ఇటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అరవింద్ బాబు మాత్రం ఖచ్చితంగా చర్చకు తాను సిద్ధంగా ఉన్నాను, గతంలో ఎన్నోసార్లు తను హౌస్ అరెస్ట్ చేయించారు, హౌస్ అరెస్ట్ చేయించినటువంటి క్రమంలో కూడా తను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా తాను బయటకు వచ్చాను. అయితే ఈ వ్యవహారంలో తక్షణమే చర్చకు రావాలి, అవసరమైతే తను కాకపోతే తన కార్యకర్తలైనా వస్తారంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వారు కూడా ఇక్కడ భారీగా చేరుతున్నారు. ఏంటి, ఎందుకంటే మీకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన ఎందుకు చేస్తున్నారు? మాకు అభ్యంతరం లేదండి. మా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు లెక్కలతో సహా అన్ని లెక్కలు సరిచేసి చూపిస్తారు. స్వీకరించే దమ్ము లేకే దాక్కొని పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని, మా నాయకుడిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు హాస్పిటల్కి తాళాలు వేయడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి. ఇక్కడ మా కార్యకర్తలు వేలాది మందిగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి చేశాడు మా మంచి నాయకుడు కాబట్టి ఈరోజు మేమంతా ఆయనకి వెనక ఎన్నుగా ఉన్నాం. మేమందరూ డాక్టర్ గోపిరెడ్డి గారికి సహాసహకారాలు మేమందరూ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపు అర్ధరాత్రి నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నరసరావుపేటలో కనిపిస్తోంది. సో ప్రస్తుతం అరవింద్ బాబుకు సంబంధించినటువంటి ఆఫీసు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి సంబంధించి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. అయితే ఇటు చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుండా ఇరు పార్టీల సంబంధించి కార్యకర్తలు రాకుండా రాత్రి నుంచి కూడా పికెట్లు ఏర్పాటు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయా మార్గాల్లో కూడా ఎవరిని కూడా అనుమతించలేదు. ప్రస్తుతం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటుగా అరవింద్ బాబు ఎమ్మెల్యే నివాసం వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపిరెడ్డిని ఇంటి నుంచి రాకుండా పోలీసులు గేట్లు లాక్ చేసి ప్రస్తుతం ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఎటువంటి వైషమ్యాలు చెలరేయకుండా, చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ప్రస్తుతం పోలీసులు ఏర్పాటు చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వస్తాను, ఏవైతే 12 గంటలకి ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపైన చర్చ జరగాల్సిందే, జరిపి తీరుతాము, ఆధారాలతో బయట పెడతాను కూడా ఇరు పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ వసంత్.